హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటానండి. ఇక్కడ అమ్మవారి ఊరేగింపు నిమజ్జనానికి అయితే అమ్మవారు బయలుదేరుతుందండి. మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. దసరా రోజు అయితే మేము ముగ్గురం ఆడపిల్లలమండి. దసరా రోజు ఎవరిండ్లలో వాళ్ళు దసరా అయితే చేసుకుంటాము. దసరా తర్వాత మమ్మీ వాళ్ళని కలవడానికి అయితే వచ్చాము. ఇంకా మనం చిన్నప్పుడు ఉన్నలాగా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎప్పుడంటే అప్పుడు వెళ్ళలేమండి. మన ఇంట్లో పంపించినప్పుడే వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఇక్కడ పండగ తర్వాత మమ్మీ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము. ముగ్గురం ఆడపిల్లలం కాబట్టి ఎవరు కూడా ఫెస్టివల్ ఎవరిళ్ళలో వాళ్ళైతే చేసుకుంటారు. అంతా హ్యాపీగానే ఉంటారు. కానీ పిల్లలు రాలేదని ఒక బాధ అయితే ఉంటుంది. మా మమ్మీ అండి అమ్మవారి ఊరేగింపు నిమజ్జనము అమ్మవారు ఇక్కడ ఫస్ట్ టైం పెట్టారు మమ్మీ వాళ్ళ ఇంటికాడ. పెట్టినప్పటి నుంచి కుంకుమార్చనలు, పూజలు, ధూపదీప నైవేద్యాలు అన్నీ అయితే జరుగుతున్నాయి. ఇక్కడైతే ధూపం ఊదిపోగ వేస్తూ అమ్మవారిని ఇట్లా డెకరేషన్ చేశారు. స్టేజ్ కదిలించినప్పుడైతే బ్యాండ్ సప్పుడుతో చాలా బాగుందండి. బ్యాండ్ సప్పుడు అయితే చాలామందికి డ్యాన్స్ చేయాలనిపించింది. అంత సంతోషంగా డ్యాన్స్ చేస్తున్నారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా సందడిగా నిన్న ఈవినింగ్ అయితే అమ్మవారు నిమజ్జనానికి బయలుదేరిందండి. ఇంటింటికి అమ్మవారు వస్తున్నప్పుడు అందరూ సాకపోయడం, మరియు కొబ్బరికాయలు కొట్టడం, ఇలా తమకు తోచినది అమ్మవారి దగ్గర నుంచి దర్శించుకునే అదృష్టం అయితే మాకు కలిగిందండి. ఇక్కడ మా మమ్మీ అయితే ఎవ్రీ డే పూజలో పాల్గొంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకైతే. బ్యాండ్ అయితే చాలా బాగుందండి. చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారి ఊరేగింపు. ఇక్కడ అమ్మవారు అయితే ఒడి బియ్యం పోయడం, కుంకుమార్చనలు మరియు నైవేద్యాలు, ఇక్కడ భోజనం కూడా పెట్టారండి అమ్మవారికి. ఒడి బియ్యాన్ని వండి ఇక్కడ బగారన్నం మరియు పులిహోర, పెరుగు, మసాలా కర్రీ వేసి అమ్మవారి మొన్న ఫ్రైడే రోజేమో ఈ ఆటను బలించారు. చాలామందికి అయితే భోజనాలు కూడా పెట్టారండి. ఇక్కడ చాలా సంతోషంగా అమ్మవారి ఊరేగింపులు అయితే పాల్గొన్నారు. ఇంటి ముందు నుంచే అమ్మవారు అయితే బయలుదేరారండి. ఇలా పొయ్యల సహాయంతో అమ్మవారిని ఊదుపొగ వేసుకుంటూ జై భవానీ మాత, జై దుర్గా మాత అనుకుంటూ మా పిల్లలండి ఇలా అమ్మవారిని అయితే కొంచెం దూరం వరకు మేము కూడా వెళ్ళాము. అమ్మవారిని పళ్ళకి కూడా డెకరేషన్ చాలా ఫ్లవర్స్తో, న్యాచురల్ ఫ్లవర్స్తో చాలా అందంగా అలంకరించారు. ఇక్కడ అమ్మవారి పూజ తర్వాత అమ్మవారిని జరుపుకుంటూ డప్పు సప్పులతో అమ్మవారు అయితే గంగమ్మ ఒడికి చేరారండి. ఇక్కడ పళ్ళకి స్టేజ్ వేసిన తర్వాత అక్కడికైతే అమ్మవారిని తీసుకెళ్తున్నారు. చాలామంది ఇట్లా కర్ర సహాయంతో అమ్మవారిని పల్లకిలో కూర్చోబెట్టారు. పల్లకిని కూడా చూడండి, పైన చామంతి పూలు మరియు అన్ని రకాల పూలతోని పైన డెకరేషన్ చేసి, టాప్లో ఇక్కడ కింద బంతి పూలతో అమ్మవారికి దండల్లాగా వేశారు. అమ్మవారికి అడుగడుగున గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కొడుతూ ఊదుపొగతో అమ్మవారికి అయితే నిమజ్జనం వరకు తీసుకెళ్లారండి. చాలా సంతోషంగా, హ్యాపీగా అనిపించింది అమ్మవారి నిమజ్జనం. మేము అందులో స్వయంగా పాల్గొనడం చాలా సంతోషంగా అనిపించిందండి. మా హస్బెండ్ అయితే మా తమ్ముడు వాళ్ళ అమ్మవారి నిమజ్జనంలో పాల్గొన్నారు. ఆ రోజు ఒకరోజు షేర్ చేశాను కండి మా అమ్మవారి విగ్రహం అని. అదైతే మా బ్రదర్ కూడా నిన్ననే అయిపోయింది. తనైతే చేవేళ్ళ నాగోళ్ళ నిమజ్జనం చేశారు. చేరియాల నరసింహస్వామి గుడి దగ్గర ఉంటుందండి. చూడండి, లాస్ట్లో అమ్మవారిని అక్కడ కూర్చోపెట్టగానే చాలా అట్రాక్షన్గా ఉంది. అమ్మవారు అయితే స్మైలింగ్ ఫేస్తో నవ్వుతూ సంతోషంగా నిమజ్జనానికి వెళ్తున్నట్టే అనిపిస్తుందండి. చాలా కళగా అనిపిస్తుంది అమ్మవారు అయితే.
అందరూ ఇక్కడ చాలా మంది పాల్గొన్నారు ఇక్కడ వేడుకలో. నైట్ ఇక్కడ 11-12 అయిందండి. అమ్మవారు బయటి వరకు కదలడానికి మరొకసారి గుమ్మడికాయ కొబ్బరికాయ కొడుతూ అమ్మవారిని ఇంకా పల్లకికి జీప్కి అటాచ్ చేసి తీసుకెళ్లారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జై భవానీ మాత, జై దుర్గా.